దేవునికి వందనాలు. ఆది కాండము 1వ అధ్యాయము 1 నుండి 4 వరకే వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చూడండి, ఇక్కడ దేవుడు మనుషులందరూ కూడా వెలుగు సంబంధాలుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అన్నది. దేవుని ప్రణాళిక ఏంటి? మనమందరము కూడా వెలుగు సంబంధాలుగా ఉండాలని, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఏం చేశాడు? దేవుడు వెలుగును చీకటిను వేరుపరిచాడు. అంతకుముందు ఈ కుటుంబము చీకటితో నిండి ఉన్నది, వెలుగు లేదు. కానీ ఏదో రకమైనటువంటి వెలుగు, అది వెలుగు అని భావించారు. చూడండి, ఒక గ్రుడ్డివాడు ఉంటాడు. ఆ గ్రుడ్డివాడికి వెలుగు గురించి చెబితే వాడికి ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కాదు. వెలుగు చీకటి రెండు ఒకటిగానే వాడు భావిస్తాడు, ఎందుకంటే వాడు గ్రుడ్డివాడు గనక. చూడండి, వాడికి రాత్రికి పగలకి ఏమన్నా తేడా ఉందా? ఏమాత్రం తేడా లేదు. రాత్రి అయినా వాడు భయపడ్డు, పగలైనా భయపడ్డు. కన్నులున్నవాడికే భయము ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఆత్మీయ గ్రుడితనంలో ఉండగా మనకేమీ అర్థం కాదు. ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, చీకటిని వేరుపరిచెను. మన చీకటిని అంతటిని కూడా తొలగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవతారిగా వచ్చారు. ఎందుకంటే మనుష్యులకు వెలుగును ప్రసాదించాలి అనేటువంటి దేవుని యొక్క సంకల్పం. ఎలాగైనా సరే నా బిడ్డలకు వెలుగు జీవితాన్ని ప్రసాదించాలి, వారు కూడా వెలుగుని అర్థం చేసుకుని వారి కన్నులు తెరవబడిన రీతిలో వారు ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అందుకని ఇక్కడ దేవుడు ఆ చీకటిని వెలుగుని ఏం చేశారట? వేరుపరిచినంత ముందు వేరుపరిచారా? వేరుపరచలేదు. చీకటి అంటే ఏంటో తెలీదు, వెలుగంటే ఏంటో తెలీదు. ఏమీ తెలియనటువంటి రీతిలో మనం బ్రతికాం. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకి దేవుడు ఏం చేశాడు? మన చీకటిని అంతటిని తొలగించి మనలను వెలుగు సంబంధాలుగా ఆయన మనలను సృజించారు. అందుకని లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, నీ రక్షణను నేను కన్నులారా చూచితిని, యోసేపును అయిన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి అనేక హృదయాలోచనలో తిరిగి లేచుటకును గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. దేనికండి? మనుషులను వెలుగులో నడిపించడానికి. 8వ వచనం మనం చూస్తే అందులోనే ఏమండి, గొర్రెల కాపరులు ఎక్కడున్నారట? రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలచి ప్రభు మహిమ
వారి చుట్టూ ప్రకాశించినందున ఇప్పుడు ఈ కుటుంబానికి చుట్టూ ఏం ప్రకాశించింది చెప్పండి? దేవుని యొక్క మహిమ ప్రకాశించింది కుటుంబానికి. ఈ కుటుంబములకు ఉన్నటువంటి ఆ చీకటి అంతా కూడా ఏమైపోయింది? తొలగిపోయింది. వెలుగు, దేవుని యొక్క వెలుగు ప్రసాదించబడింది ఈ కుటుంబానికి. అంత ముందంతా కూడా చీకటి, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అయోగ్యమైనటువంటి జీవితము. ఇలాంటి జీవితంలో రాత్రనక పగలనక వారి జీవితం అంతా కూడా ఆ పొలములోనే చీకటిలో ఉండిపోయారు. ఎప్పుడైతే దూత అక్కడికి వెళ్ళింది, ఏమొచ్చిందంట? గొప్ప మహిమ వెలుగు అక్కడ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, ఇదిగో భయపడకుడి. ఏమండి, చీకటిలో ఉండగా ఇలా భయపడ్డారా? భయపడలేదు. ఎప్పుడు భయపడుతున్నారు? వెలుగు వారి దగ్గరికి వచ్చిన తర్వాత భయపడుతున్నారు. అంతమంది వీరు గడిపిందంతా కూడా చీకటిలోనే. వీరి బ్రతుకులన్నీ కూడా చీకటిలోనే, వీరి ఆలోచనలన్నీ కూడా చీకటిలోనే. కానీ ఎప్పుడైతే వారిలో వెలుగు ప్రకాశించినప్పుడు వారు ఆ వెలుగును చూసి వెలుగును తట్టుకోలేక భయపడిరి. ఈ దినాల్లో కూడా అనేకులు యేసు ప్రభు దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. ఎందుకు రాలేరు? చూడండి, మీరు అంటుల దోమే దగ్గర ఒక నాపరాయి వేసుకుని అంటులు దోముతూ ఉంటారు. అక్కడ ఏముంటుంది? మురుగుడుతో నిండిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ నాపరాయి బండను, ఆ బట్టలు ఉతికే బండను ఆ మురుగుల్లో నుంచి లేపంగానే ఏమవుతండి? కొన్ని వేల సూక్ష్మజీవులు లోకాలాడుతూ మనకు కనబడుతూ ఉంటాయి. అవన్నీ బండ లేపంగానే ఆ వెలుగుని అవి చూడలేక చీకటిలోనే నిండిపోయి చీకటిలోనే ఉండి అదే భాగ్య ప్రపంచం అనుకుని అందులోనే సేద తీర్చు ఉండేటువంటి సూక్ష్మజీవులు కొన్ని వేల కీటకాలు అక్కడ ఏమవుతాయి? గబా 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 భూమిలో దొరబడి లోపలికి వెళ్ళిపోతాయి. చూసారు ఎప్పుడన్నా? ఆ సూక్ష్మజీవులన్నీ ఏం చూడలేకెళ్ళి వెలుగును చూడలేవు. అలాగే ఇక్కడ వెలుగును చూడలేక భయపడుతున్నావా ప్రియ తల్లి? ఆయన వెలుగుగా నిన్ను చేయాలని, నీ కుటుంబాన్ని వెలుగుగా చేయాలని, ఆయన మహిమను నీకు ఇవ్వాలని, ఆయన బిడ్డగా నువ్వు జీవించాలని, ఆయన పరలోక రాజ్యములో నిన్ను కుమార్తెగా కుమారుడిగా కూర్చుండబెట్టడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. వీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వెలుగులోకి వెళ్తున్నారు. చీకటిలో నుండి వీళ్ళు చీకటిలో నుండి వెలుగులోనికి వీళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు. అందుకనే దావీదు చక్కటి కీర్తన రాస్తాడు. ఒక కీర్తన 27వ కీర్తన 1వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణను ఇయ్యున్నాడు. దేవుడు, దావీదు దేవుణ్ణి వెలుగ్గా చేసుకున్నాడు. యెహోవా నాకు వెలుగు, దేవుణ్ణి వెలుగ్గా చేసుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుని ఆయన వెలుగులో నువ్వు పయనించాలి. ఆయన వెలుగులో నువ్వు నడుచుకోవాలి. అప్పుడు నీలో ఉన్న చీకటి అంతా ఏమైపోద్ది? వేరుపరచి. ఏమైపోతుంది? వేరుపరచి, వేరుపరచబడాలి. చూడండి, ఇప్పుడు ఇన్ని లైట్లు కట్టాము, ఇక్కడ చీకటి ఉందా? మేమందరం వెళ్ళిపోయి ఈ లైట్లన్నీ ఓడబెక్కున్న తర్వాత ఏమొచ్చుద్ది చెప్పండి? చీకటి వచ్చింది. వెలుగున్న చోట చీకటి ఇప్పుడు ఏమైపోయింది? పారిపోయింది, వేరైపోయింది. ఇది కొంచెం తప్పుకుంటే ఏముంటుంది? మనకి చీకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇక్కడ యెహోవా నాకు
వెలుగును. యెహోవా నాకు వెలుగును. మన జీవితంలో వెలుగుమయంగా మారిపోతాం మనం. దావీదు వెలుగుమయంగా మారిపోయాడు. ఏమండి, నువ్వు యథార్థంగా జీవించేటప్పుడు, యథార్థంగా బ్రతికేటప్పుడు, వెలుగులో జీవించేటప్పుడు భయపడతామా? భయపడం. భయం అనేది ఇక మన నైజంలోనే ఉండదు, మన దగ్గరే ఉండదు భయం అనేది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భయపడ్డారా? దానియేలు భయపడ్డాడా? దావీదు భయపడ్డాడా? ఎవ్వరూ భయపడలేదు. భక్తి లేనోళ్ళు భయపడ్డారు, కానీ భక్తి ఉన్నోళ్ళు ఎవరు కూడా భయపడలేదు బైబిల్లో. చూడండి, దావీదు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణకును, రక్షణని ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గమా, ఎవరికి నేను వెరుతును? ఎవరికి భయపడ్డాడంటే దావీదు ఎవరికి భయపడలేదండి. ఎలుగుబంటి వచ్చింది, భయపడ్డా? చీల్చి పారేసాడు. సింహం వచ్చింది, భయపడ్డా? ఆరిమూళ్ళు జాని గొల్యాతు వచ్చాడు, భయపడ్డా? సౌలు వచ్చాడు, భయపడ్డా? ఫిలిష్తీయుల రాజులు వచ్చారు. ఎంతమంది వచ్చినా ఆయన జీవితంలో ఎక్కడ ఆయన బ్లడ్లో భయము అనేది లేదండి. మన జీవితంలో కూడా, కడగబడిన జీవితంలో భయము నుండి విడిపించబడతాం. ఒక ఆమె ఏమని పడవలో వెళుతున్నారు, అందరూ పడవలో వెళుతున్నారు. పడవ నిండిపోయింది. కోతులోడు పాములోడు ఇద్దరు ఎక్కారట పడవలో. ఎవరు? కోతులోడు ఒకడు, పాములోడు ఒకడు. పాము పుట్ట, ఈడేం కోతి. ఏమండి, సవ్యంగా జరిగిపోతూ ప్రయాణం అంతా చక్కగా సాగిపోతూ ఉంది నీళ్ళల్లో. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ కోతి ఉరుకోదిగా, వచ్చి అష్టలు ఎక్కువ ఉంటాయి కదా. ఇదేం చేసింది? అడి పరిగెత్తి గబక్కనెళ్ళి ఆ పాము మీద బుట్ట అలాగే లేపింది. లేపంగానే అది బొస్సంది. బొస్సనగా నీళ్ళు తుస్సుని పరిగెత్తారు. ఎక్కడికి? పడవలో పక్కకి పరిగెత్తారు. పరిగెత్తే పడవ ఇలాగ అయిపోతుంది. ఇటు వెళ్తుంటే పాము, ఇటు వెళ్తుంటే ఇటు పరిగెత్తున్నారు, ఇటు వెళ్తుంటే ఇటు పరిగెత్తున్నారు. పడవంతా అల్లకొల్లం అయిపోతుంది. ఈ పావులోడు అంటున్నాడు, ఈ కోతులోడు, ఈ పావులోడు కొట్టుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. ఎలాగైతే ఆ పావును పట్టుకుని మళ్ళీ బుట్టలో పెట్టి మూత వేశారు. ఒక ఆమె మాత్రం అలాగే కాలు మీద కాలు వేసుకుని ఇలా సోద్యం అంతా చూస్తుంది. ఆమె కదలతలేదు, మెదలతలేదు, ఏమవటం లేదు. అలాగే చక్కగా పీట మీద కూర్చుని, చెక్క మీద కూర్చుని అలాగే ఉంటుంది. పడవ ఈ దరికి వణిగిపోయినప్పుడు నీళ్ళన్నీ లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఈ దరికి వచ్చినప్పుడు ఈ దరి మునుగుతుంది, ఆ దరికి మునుగుతుంది. అలాగూ ఏమంటే అల్లకొల్లాలం అయిపోతే ఈమె మాత్రం కూర్చున్న చెక్క మీద నుంచి కదలలేదండి. అప్పుడు అడిగారు, అంత పాముని బంధించిన తర్వాత, కోతిని పట్టుకున్న తర్వాత, అవ్వా ఎందుకు నువ్వు భయపడతలేదు? మేమందరం కూడా చనిపోతామనేటువంటి బాధతో, వేదనతో మేమందరం సతమతం అయిపోతున్నాం, కానీ నువ్వెందుకు ఏ భయం లేకుండా ఉండావంటే, ఆమంటుందమ్మా, నాకేం భయం అమ్మా, నేను ఎక్కడ? యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, ఆయనే నా ప్రాణరక్షణ. ఏమండి, ఆయనే. నేను ఎవరికి వెరుతును? నేను ఎవరికి భయపడుతును? నేను మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను. నా చిన్న కుమార్తె చనిపోయి పరలోక రాజ్యంలో ఉంది, పెద్ద కుమార్తె ఏటవుతులు ఉంది. నేను సవ్యంగా ఈ పడవ దాటి వెళ్తే పెద్ద కూతురి దగ్గరికి వెళ్తాను, ఈ పడవ మునిగితేనే చిన్న కూతురి దగ్గరికి వెళ్తాను. నాకేం భయం ఉందండి. అప్పుడు దేవుని భయపరుస్తారా? దేవుడు నీ పక్షమునున్నాడు, ఎవడు నిన్నేం చేయలేడు. వెనబోయినారు పాలిమని యాదవులైన ఒక ఆయన రక్షింపబడ్డాడు, మారు మనసు పొందాడు. ఏమండి, ఆయన సేవకుడయ్యాడు. ఏమండి, తు అంటే తార అన్నట్టుంటే ఆయన ప్రసంగం చేస్తుంటే పక్షులు ఆలకించాయండి, చనిపోయాడు. ఆయన ఏమండి అలాగూ ఎక్కడో సేవకెళ్ళి అలాగూ ఏమండి ఆ పంచి కట్టుకుని, బెళ్ళ కుర్చీలు పెట్టుకుని చక్కగా నున్నగా దూకుని ఎక్కడో మీటింగ్లకి వెళ్ళి బ్యాగ్ పట్టుకుని వస్తున్నాడు. బ్యాగ్ పట్టుకుని ఊపుకుంటూ వస్తుంటే అక్కడ ఒక గణాసారి ఉంది.
ఆమె ఆమె దగ్గరికి అందరూ వస్తారు, ఎక్కడెక్కడో అందరూ అక్కడికి వస్తారట. వస్తే ఆమె దగ్గర కూర్చున్నటువంటి ఒక ఆయన అంటున్నాడంట, అమ్మా ఇదిగో మేమేమో మా కాళ్ళు పోగొడుతున్నాం, కళ్ళు పోగొడుతున్నాం, మేము ఇన్ని శ్రమలు పడుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, జరాలతో, బాధలతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో మేము ఇలాగూ సతమతం అయిపోతున్నాం. అడిగో చూడు, ఆయన నిన్ను దేశిస్తాడు, ఆయనకి ఏమైనా పడగొడుతున్నావు నువ్వు అని అడిగాడంట. అడిగితే అంటదంట, నా బిడ్డల జోలికి వెళ్తా, ఆ బిడ్డ జోలికి నేను వెళ్ళానంట. చెప్పండి కదా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శక్తితో నిన్ను నింపుతాడు, ఆయనని బలముతో నింపుతాడు. ఆయన దుష్ట శక్తుల నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. దేవుని యొక్క మహాకృప. అందుకని అంటున్నాడు, యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఎవరు కూలారంట? శత్రువు కూలిపోతాడు. నీ పక్షమునున్నవాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ప్రియ తల్లి. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమండి 3వ వచనములు అంటాడు, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగేప. ఎంత కృప అండి! దేవుని యొక్క సన్నిధిలో చక్కటి భక్తి చేస్తున్నాడు దావీదు దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. దావీదు దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. 6వ వచనం మనం చూస్తే, అప్పుడు ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఏమవుద్దామని నీ తల ఏమవుతుంది? ఎత్తబడుతుంది, పైకి ఎత్తబడుతుంది. నేను సిగ్గులు పాలు చేసే దేవుడు కాడు మన దేవుడు. నిన్నేమన్నా సిగ్గులు పాలు చేస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నీకు ఆధారముగా ఉన్నాడు. దేవుడు నిన్ను వెలుగులోకి నడిపిస్తున్నాడు. ఏమండి, నిన్ను పిలిచినటువంటి వాడు ఎవరు అనుకున్నావు? మొన్న నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను. ఏంట దర్శనం అంటే, భూలోకములో ఎవ్వరూ లేరు, అంత ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కింద నేను పని చేస్తున్నాను, సువార్త పని చేస్తున్నాను. ఎంత బలమైనటువంటి వ్యక్తో తెలుసా? ఏమండి, ఈ లోకములో ఎవరు టాటా బిర్లాలు కానీ అంబానీలు కానీ, ఏ అంబానీ కూడా పనికిరాడు అనమాట. అలాంటి వ్యక్తికి నేను పని చేస్తున్నాను ఆయన దగ్గర. అమ్మో, నాకు ఈయన జీతం ఇవ్వడేమో, అమ్మో నన్ను సరిగ్గా నేను చేయకపోతే నన్ను తీసేస్తాడేమో అనే భయముతో, వణుకుతో ఆయన ప్రక్కనే ఉండి నేను అలాగ ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా చక్కగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన పని చేస్తూ ఉన్నాను. ఎవరైనా యేసు ప్రభు యొక్క పనిని చాలా సంతోషపడ్డారు. ఆయనేనా ధనవంతుడు? ఆయన దగ్గర నీవు నేను నమ్మకస్తులుగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన కడుపులో తీసి పెడతాడండి మనకి. ఆయన కడుపులో తీసి పెడతాడు. ఒక రైతు దగ్గర ఒక పాలేరు నమ్మకంగా ఉంటే వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తాడా? అలాగే నా పిల్లల పెళ్లి కూడా ఆయన చేశాడు, నేను చేయలేదు. దేవుని యొక్క సన్నిధిలో ఏమండి, ఆయన నువ్వు ఎలుగుగా ఆధారముగా చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. అందుకేనంటాడు 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, కనిపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించొచ్చు, అమరత్వము గలవాడై ఉన్నాడు. మనను ఆరాధించే దేవుడు ఎవరండి? జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, మృతుడిగాడు ఆయన. అందుకనంటాడు, సజీవుడైన వాణిని మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? మీరు ఏమన్నాడు? నేను మాట్లాడే దేవుడను. వెంకటేశ్వరమ్మ గారితో దేవుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడతలేదా? మాట్లాడుతున్నాడు. ఆమె
ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. మనం అబ్బాయికి ఏమండి అమ్మాయి పుడితే ఆ రాత్రి అంతా మేమేమో హాయిగా శుభ్రంగా భోజనం చేసి సంతోషంగా ఉన్నాం. ఆ కుటుంబం వీళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది తినలేదో అన్నం తినకుండా ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారంట. ప్రభా ఏంటో ఇద్దరు ఆడపిల్లల తర్వాత అమ్మాయిని ఇచ్చాం. మళ్ళీ దేవుడు అని అడిగా అంటే ఆమెతో, ఆ రాత్రి అడిగా అంటే నా సేవకుడు ఏడ్చాడా మీకులాగా చెప్పన్నా అంట. నా సేవకుడు ఏడ్చాడు అన్నాడా? ఇదేనా నా సేవకుడు ఏడ్చాడా? కనీసం నా సేవకుడు అబ్బాయి కావాలని నన్ను అడిగాడా? నన్ను అడగలేదు. నువ్వెందుకు ఏడుస్తావని అడిగాయంట ఆమెతో. అబ్బా నాకు చెప్పంగానే నేను చాలా సంతోషపడ్డాను, ఆనందించాను. ప్రభు చిత్తానికి మనం అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి. అంతేగాని గొంతెమ్మ కోరికలు కోరకూడదు మనం. చూడండి ఇంకేమంటాడు, 1 యోహాను 1 అధ్యాయం 5, 6, 7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి, వెలుగై ఉన్నాడు. బా నువ్వు వెలుగై ఉన్నావు. అంతకుముందు ఎలాగున్నావు? ఏమని చీకటితో ఉన్నావు, చీకటితో బ్రతికావు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు. కుటుంబం అంతా పరిశుద్ధత ఏమన్నా ఉంటుందా? నీతి ఏమన్నా ఉంటుందా? యథార్థత ఏమన్నా ఉంటుందా? ఇవాళ అబద్ధం ఆడితే సాయంత్రానికి కడుపులు నిప్పొచ్చును గాక. ఆమె నానంటాను. అబద్ధం ఆడంగానే ఏమవుద్ది? కడుపులు నొప్పి వచ్చేసి డొల్లుకుంటా, అయ్యా నేను అబద్ధమాడానయ్యా, నేను అబద్ధమాడానయ్యా అని చంపలేసుకుని గుంజెళ్ళు తీసి ఒప్పుకుంటే కడుపులు నొప్పి దెబ్బకు పోతుంది కదా. ఏమనుకున్నావు? దేవుడు అయిన వెలుగు సంబంధి, అయిన చీకటి సంబంధి కాదు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదండి. చీకటి లేదండి ఆయన దగ్గర. ఏముంది చెప్పండి? ఫోకస్, వెలుగు. చూడండి ఏమన్నాడు, చీకటి ఆయన యందు ఎంత మాత్రము కూడా చీకటి ఉందండి ఆయన దగ్గర. ఉందా? ఒక దొంగోడు వెళ్ళాడంట. అందుకని అంటాడు, నా ఎద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును, చెప్పండి, నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. ఓ దొంగోడు వెళ్ళాడట. ఏమండి ఆ గేట్ కాడికి వెళ్ళంగానే దేవదూతలు అంటే ఇలాగ ఆపేసినంట. ఎక్కడికి వెళ్తాను? నువ్వు దొంగోడు తాగు అని అంటే, ఎన్నాళ్ళు మట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం నన్ను ఆపుతావా? తప్పగాడే అన్నా అంట. ప్రభు దగ్గరికి వెళ్ళి ఓ దోత అడిగిందంట, అయ్యా అలా నాయన వచ్చాడు, వింటలేదు మా మాట, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవట్లేదు. ఇలాగ వచ్చాడు గేటు దగ్గర, ఇలాగ మాతో వాదన పెట్టుకుంటున్నాడంటే ప్రభు అన్నాడంట, నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను, రాని ఉండవాడిని అన్నాడంట. అనేటప్పటికి వెళ్తున్నాడంట. ఈ దొంగ బుద్ధి ఎక్కడే పోద్ది? పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గ మెరుస్తుందంట ఒక వజ్రం. దాన్ని ఇలా పట్టుకున్నాంట, ఆయ్ దొంగ అందంట వజ్రం. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు కణితేదో అక్కడ దగ్గ మెరుస్తుంటే దాన్ని పట్టుకోపోయాడంట, ఆయ్ దొంగ అన్న తర్వాత ఇంకా అలాగూ బారు పైకి వెళ్తుంటే కోటి సూర్య కాంతి వలె ప్రకాశమైనటువంటి ఆ వెలుగు ప్రకాశించుతుంటే వాడు దాన్ని చూడలేక వాడెంతటికి వాడే వెనక్కి వెళ్ళి అగాధ కోపములో పాతాళ లోకములో పడిపోయాడు. చూడండి ఆయన దగ్గర ఏమి లేదంట, చీకటి ఎంత మాత్రమునో లేదో, వెలుగు అనమాట. కొంతమంది బోధకులు కూడా మారినోళ్ళు ఉండాలిలేండి. ఏదైతే ప్రార్థనే కదండి, ఆయన చేయటిల్లా ఈయన చేయటిల్లా చేస్తారు, అందరూ ప్రార్థనే. ఓ పాస్టర్ గారు వెళ్ళాడు. ఒక కుటుంబారాధన పెడితే ఆ దినాల్లో కరెంటు పోయే దినాలన్నమాట. ఏమండి ఆయన మిలిటరీ నుంచి రిటైర్ అయిపోయాడు, వాళ్ళ ఇంట్లో కుటుంబారాధన పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళంగానే ఈ పాస్టర్ గారికి కరెంటు పోతే చూపు కనపడదని ఓ టార్చ్ లైట్ ఇచ్చారు. ఆ టార్చ్ లైట్ వేసుకుని చూసుకుని మళ్ళీ సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏమైపోయిందో తెలుసా తర్వాత? ఏమండి కొన్ని మళ్ళీ ఎక్కడో కుటుంబారాధన పెడితే ఈ లైట్ వేసుకెళ్ళి అంట, ఏమండి పాస్టర్ గారు ఈ లైట్ మాదే కంటే భలేదానివమ్మ, మీదేంటి దీని మీద పేరు చూపించు నీదని అన్నా.
మరి లేరా ఇలాంటి వాళ్ళు? ఆడు చేస్తే నీకు కమ్మగా ఉంటుంది, ఈడు చేస్తే మంట. ఎక్కడ మంట అంటే కింద నుంచి పైదాకా మంటే కదా. మంట కలిగినటువంటి దానికే త్వరగా తగ్గుద్ది నీ జబ్బు. మంట లేకుండా ఏమండి ఏదో పైన ఏదో పోత పూస్తే ఏమవుద్ది? ఒళ్ళంతా పాగిపోయి చచ్చిపోతావు. దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా వద్ద ఎంత మాత్రమనో చీకటి లేదో. కంటిన్యూ. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొనొచ్చు. చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడచ్చు, సత్యమును గ్రహింపకయుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును కూడా వెలుగులో నడిచిన యెడల మనము ఆయనతో కూడా అన్యోన్య సహవాసము కలిగిన వారముగా ఉందుము. ఎవరితో సహవాసం చెప్పండి? దేవునితో మనకి సంబంధం, సహవాసం. ఈ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సహవాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నామా ప్రియ తల్లి? యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు దయచేసి సహాయం చేయండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఏమిస్తుంది చెప్పండి? వెలుగునిస్తుంది. నీ జీవితం అంతా వెలుగుమయంగా నడుపుతుంది. ఎవడైనా చెప్పాడా? అమ్మా నువ్వు దొంగతనం చేయొద్దని ఎవరైనా చెప్పారా? అమ్మా తిప్ప మీద బీరకాయలు కోయకూడదని చెప్పారా? ఎన్నిసార్లు మనం పొరుగువారి చేలోకి వెళ్ళి పనులు కోయలేదా? పొరుగువాని చేలో దొంగ మేత కోయలేదా? పొరుగువాని ఎన్ని దొంగిలించామనో అది తప్పని ఎవడైనా బోధించాడా నీకు? అదే చీకటి. వెలుగైతే ఏం చేస్తా నిన్ను? నేను ఒక స్థలంలోకి వెళ్ళి వాక్యం చెబుతున్నాను. ఎక్కడ? నాగాలంక ప్రక్కన క్రొత్తపాలెంలో వాక్యం చెబుతున్నాను. దాదాపు 30 సంవత్సరముల క్రితం చెబుతూ అక్కడ చెబుతున్నాను ఏమని? నువ్వు కేవలం పొలుగు దొంగలించావేమో, ఆ పొలుగు నీ హృదయంలో లోటి వస్తుంది, అందుకని నీకు గుండెల్లో నొప్పి వస్తుందేమో, పార దొంగలించావేమో అని బోధ చేశాను. ఎందుకు బోధ చేశానో నాకు తెలియదు. అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నేనండి మా చెరువులు దవ్వుతుంటే ఎవరిదో పొలుగు దొంగిలించానండి, అది తీసుకొచ్చానండి. ఏమండి అప్పటి నుంచి నాకేమొస్తుంది? గుండెల్లో నొప్పి వస్తుందంట. వాడికి రాదా? ఎవడైనా చెప్పాడా? ఎక్కడండి చెప్పేది? వెలుగు మార్గంలోకి వచ్చిన తర్వాత నీ బ్రతుకు బాగైపోద్ది. వెలుగు జీవితంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క జీవితం అంతటిని కూడా దేవుడు బాగు చేసి నీకు మంచి మనస్సాక్షిని దయచేయునుగాక. ఆమేన్.